పులి మిత్రత కథ. అడవి పరిచయం. ఒకప్పుడు అరవింద అనే అందమైన అడవిలో జంతువులు హాయిగా జీవించేవి. కాని అక్కడ రెండు పెద్ద పెద్ద రాజులు ఉండేవాళ్లు. ఒక సింహం సింహేష్, మరొక పులి పులిరాజు. సింహం గొప్పగా నడుస్తుంటుంది. పులి మైదానంలో విరుచుకుపడుతూ సాహసాలు చేస్తుంటుంది. తొలిసారి సంభాషణ. ఒక నదిలో వాగు పొంగిపోతుంది. ఓ జింక నీటిలో ఇరుక్కుంటుంది. ఆ జింకను కాపాడాలి. పులిరాజు: నేను వచ్చా సాయం చేయడానికి. వద్దంటూ ఇద్దరూ ఒకేసారి జింకను రక్షిస్తారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆశ్చర్యంగా చూస్తారు. తుఫాను రాత్రి. దిగులుగా వర్షం పడుతుంది. చెట్లు కూలిపోతున్నాయి. సింహం పులి గుహ వద్దకు చేరుతుంది. సింహేష్: నేను ఒంటరిగా ఉన్నాను, నీతో ఉండొచ్చా? పులిరాజు: ఇది నీ ఇంటే సింహేష్. వారు కట్టుకుని కూర్చొని వర్షాన్ని తిలకిస్తారు. మధ్యలో జోక్స్ చెప్పుకుంటారు. స్నేహాన్ని ప్రకటించడం. వెలుగు వచ్చేసరికి వాళ్ళు అడవికి చెప్తారు. పులిరాజు: ఇక మేము ప్రత్యర్థులు కాదు, మిత్రులు. సింహేష్: మేము కలిసుంటే అడవి ఆనందంగా ఉంటుంది.